సో ఇప్పటి వరకు మనం చాలా మంది స్టార్స్ ని చూసాం అండ్ హియర్ ఇస్ ద గార్జియస్ డాక్టర్ కామాక్షి, మన మిస్ ఇండియా తెలంగాణ 2018. షీఈ్ అ మోడల్, షీఈ్ అన్ యాక్ట్రెస్, షీఈ్ అ డాక్టర్. అసలు ఇన్ని ప్రొఫెషన్స్ కవర్ చేసింది. అండ్ హాయ్ కామాక్షి, హౌ ఆర్ యూ డూయింగ్? Hi Shweta, I'm doing absolutely great. వెల్కమ్ టు అమరం అఖిలం ప్రేమ మ్యూజిక్ లాంచ్. అండ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఇన్ సైడ్? లోపల మ్యూజిక్ ఇప్పటి వరకు చాలా మంచి మంచి పాటలు ప్లే చేశారు. అండ్ హౌ యూ ఎంజాయింగ్ ఇట్? The band is fantastic and Radhan himself is inside. తన టాలెంట్ గురించి separate గా చెప్పక్కర్లేదు. So I'm enjoying it every bit. గ్రేట్. సో మనం ఇప్పుడు మూవీ గురించి కొంచెం మాట్లాడదాం. అమరం అఖిలం ప్రేమ ట్రైలర్ చూసావా ఫస్ట్ ఆఫ్ ఆల్? Yes, of course I did. సో ట్రైలర్ గురించి కొంచెం చెప్పు. అండ్ అసలు ఆ ట్రైలర్ లో నీకు ఏం బాగా నచ్చింది? అండ్ వాట్ మేడ్ యూ కమ్ హియర్ టు అటెండ్ దిస్ లాంచ్? Okay, first of all, the music. So Ivala, the stage is for the music and I love the music, especially BGM which was running all through. The trailer was fantastic and John, I already have experienced his direction, so I know I'm eagerly waiting to see what kind of story he's gonna tell this time. నేను నీకు 10 seconds టైం ఇస్తాను. 10 seconds లో వాట్ ఆర్ ద ఫేమస్ 5 సిరీస్ ను చూసిన పేర్లు చెప్పు. Okay, Kotta Poredu, Hmm. Mastis, ఓకే Sin, ఓకే Logged, ఓకే and shit happens. కరెక్ట్. మనతో పాటు ఇప్పుడు రవితేజ మహాదాస్యం ఉన్నాడు, క్యాప్డిటీ అండ్ కో-ఫౌండర్ ఆఫ్ మాయా బజార్ డిజైన్స్. చాలా రోజుల తర్వాత ఇలా ఒక లైవ్ ఈవెంట్ జరగడము, ఇంతమందిని కలవడము, ఇలా ఒక మ్యూజికల్ ఈవెంట్ మనము చూస్తున్నాము. Capriccio is playing inside and Radhan himself is performing. So how is this feeling after a very long time? No, it feels really great because music has always been that connecting factor. స్టార్టింగ్ లో చాలా భయపడ్డాను వెన్ ఐ వాజ్ ఇన్వైటెడ్ టు దిస్ ఈవెంట్, ఏంటి కోవిడ్ ఇదంతా ఉందని. బట్ దెన్ అగైన్ మ్యూజిక్ పుల్డ్ మీ అండ్ ఐ హ్యాడ్ సమ్ గ్రేట్ టైమ్. రదాన్ గారు బ్రిలియంట్ కంపోజర్ అండ్ Capriccio is too good there, so they performed really well and this made my day. ట్రైలర్ చూసినప్పుడు వాట్ ఆర్ దోస్ కీ పాయింట్స్ దట్ మేడ్ యూ ఈ సినిమా నేను తప్పకుండా చూడాలి అని అనిపిస్తుంది కదా చాలా మందికి. సో వాట్ ఈస్ దట్? When I started watching the trailer, it is any regular dad daughter story, మధ్యలో ఒకడు వస్తాడు అండ్ అనుకున్నా. బట్ స్టార్ట్ చేసిన 10-12 సెకండ్ నుంచి థింగ్స్ చేంజ్డ్. ద మ్యూజిక్ గేవ్ ఇట్ అ హ్యూజ్ ఇంపాక్ట్ అండ్ జోనథన్ గారు ద డైరెక్టర్ చాలా చాలా బాగున్నాయి ఫ్రేమ్స్. అండ్ ఆర్టిస్ట్ నరేష్ గారు కానీ, అయ్యంగర్ గారు కానీ, అండ్ కొత్తపై విజయ్ హీరోయిన్ చాలా బాగా చేశారు. చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ ఎన్ని మూవీస్ వచ్చినా సరే దిస్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. చాలా యూనిక్గా ఉంటుంది. డాడ్స్ ఎస్పెషలీ డాడ్తో ఒక కనెక్షన్ ఉండే స్టోరీస్ అయితే ఇట్ ఫీల్స్ రియలీ గుడ్ అండ్ చూడాలి ఖచ్చితంగా ఎలా ఉంటుందని. సో ఫస్ట్లీ స్పీకింగ్ అబౌట్ ఆహా, మ్యాన్ నిజంగా ఒక ఆథెంటిక్ ఫీలింగ్ వస్తుంది. లాక్డౌన్లో చాలా కాపాడింది, చాలా మందిని కాపాడింది, ఫిల్మ్ మేకర్స్ని కాపాడింది, వ్యూవర్స్ని కాపాడింది. ఆ స్ట్రెస్ వాటి నుంచి బయటకు తీసుకొచ్చింది ఆహా. వీళ్ళు నాకేం ఇవ్వలేదు ఇదంతా చెప్తున్నందుకు. కానీ ఏదైనా తెలుగుదనం అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా, ఫీలింగ్ ఉంటుంది కదా. ఫస్ట్ థింగ్ ఆహా గురించి చెప్పాలంటే అది. సెకండ్ థింగ్ థియరిటికల్ రిలీజ్ మిస్ చేసి ఆహాలో రిలీజ్ అవ్వడం అనేది డెఫినెట్లీ ఫీల్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతాం. కాకపోతే ఆహా ఈజ్ మేకింగ్ షూర్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు మిస్ ఎనీథింగ్ ఆఫ్ ఇట్ బికాస్ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది అండ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఆహా ఈజ్ డూయింగ్ గ్రేట్ జాబ్. విద్య మనందరికీ చాలా బాగా తెలుసు. చాయ్ బిస్కెట్ దగ్గర నుంచి, పాటల దగ్గర నుంచి, షీఈస్ ఎవ్రీవేర్. అండ్ రీసెంట్ గా మేము మిమ్మల్ని కలర్ ఫోటోలో కూడా చూడబోతున్నాము. సో హాయ్ విద్య, హౌ ఆర్ యు? ఐమ్ డూయింగ్ గ్రేట్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. అమరమఖిలం ప్రేమ పాటలు నేను ఇదే వినడం ఫస్ట్ టైం అండ్ ఐ థింక్ దే ఆర్ ఇంక్రెడిబుల్. అండ్ రదాన్ గారితో అంతకంటే దేర్ ఇస్ నో లెసర్ ఎక్స్పెక్టేషన్ ఆబ్వియస్లీ. సో హీ డెలివర్డ్. ట్రైలర్ చూసావా అమరమఖిలం ప్రేమ? Yes, I found it extremely interesting and I thought the two new artists were incredible in it. నేను చాలా ఎంజాయ్ చేశాను their performances. I'm hoping and I think they're going to be an attention grabber. ఇప్పుడు మనతో పాటు ప్రణవి గారు ఉన్నారు. అండ్ ప్రణవి మనందరికీ బాగా తెలుసు, డిజిటల్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, సీరియల్స్ లో చూసాము అండ్ మూవీస్ లో కూడా. అండ్ హాయ్ ప్రణవి, ఆఫ్టర్ వెరీ 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 లాంగ్ టైం ఎలా ఉన్నారు? సూపర్. మీరు?
నేను చాలా బాగున్నాను అండ్ యూ లుక్ ఎక్స్ట్రీమ్లీ అసలు గార్జియస్ ఉన్నారు అసలు చూడడానికి. మీ క్యారెక్టర్ ఏంటి అండ్ వాట్ మేము మూవీని ఎలా ఎంజాయ్ చేయబోతున్నాము మీ క్యారెక్టర్తో? అంటే నేను మూవీలో చేసింది హీరో సిస్టర్ రోల్ చేశాను అండ్ తో ఇట్స్ ఎ వెరీ స్మాల్ రోల్. ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ టీమ్ కానివ్వండి, శివ్ శక్తి దీది, విజయ్ రామ్ అన్న కానివ్వండి, దే యూస్ టు బి సో స్వీట్ టు మీ. లైక్ ఇది చేసి కూడా నేను 3 years అవుతుంది. సో దే వే సో స్వీట్ అండ్ ఆల్సో శివ్ శక్తి దీది లుక్స్ సూపర్ గార్జియస్. సో ఆహాలో 18th రిలీజ్ అవుతుంది అమరం అఖిలం ప్రేమ. సో మీరందరూ వాచ్ చేసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మన ఫిలింలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మీరందరూ ట్రైలర్లో చూసారు అండ్ మూవీలో ఇంకా ఎక్కువ అప్రిషియేషన్ తెచ్చుకునే ఒక గ్రేట్ పర్సనాలిటీ మనతో పాటు ఇక్కడ ఉన్నారు, శ్రీకాంత్ గారు. సో హౌ ఆర్ యు సార్? నేను ఎప్పుడు బాగుంటాను మ్యామ్. ఆసమ్. అమరం అఖిలం ప్రేమ చాలా లవ్ స్టోరీస్ చూస్తూ ఉంటాం అండ్ ట్రైలర్ లో చూసిన తర్వాత మీది ఇంకా మీ కూతురు అఖిల మీ ఇద్దరు బాండింగ్ ఇట్ వాస్ వెరీ వెల్ ప్రొజెక్టెడ్. సో వాట్ యు వాంట్ టు టెల్ అబౌట్ దిస్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ యు గాట్ విత్ అఖిల ఎస్పెషల్లీ? అఖిల అనేటువంటిది నేను అరుణ్ ప్రసాద్ అండ్ అఖిల నా కూతురు. నా కూతురు అంటే పిచ్చి. ఇగో ఐ ప్లేడ్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఈజ్ అ వెరీ గ్రేట్ ఫాదర్. సో నాకు ఎన్నో మంది కూతుర్లు ఉన్నారు బట్ అఖిల ఇస్ వెరీ స్పెషల్ ఫర్ వన్ సింపుల్ రీజన్. ఏంటంటే ఈ అమరం అఖిలం ప్రేమ అనేటువంటిది నేను అదే మొన్న కూడా చెప్పాను, అందరికీ అర్థమయ్యే ప్రేమ. ఇది ఒక లవ్ స్టోరీ కాదు, ఇట్స్ అ స్టోరీ అబౌట్ లవ్. తండ్రికి కూతురికి మధ్యలో ఉన్న ప్రేమ, యంగ్ అమ్మాయికి ఒక యంగ్ అబ్బాయికి మధ్యలో ఉన్న ప్రేమ. ఈ ఈ ఈ కాంప్లికేషన్లో, ఈ కాంప్లెక్స్ ఇష్యూలో ఆ ఒక చిన్న పిల్ల బంగారు తల్లి ఎంత బాధపడుతుంది, ఎలా ఛాలెంజెస్ ఫేస్ అవుతుంది, ఎలా అన్నింటినీ అధిగమించి పైకి వస్తుంది. అది ఒక తండ్రిగా నేను ఎలా మారుతాను, ఒక లవర్గా అబ్బాయి ఎలా మారుతాడు. అద్భుతమైన కథ. ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్. అండ్ శివశక్తితో కానీ మన విజయరామ్తో పనిచేయడం అనేటువంటిది ఇట్స్ అదృష్టం. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కదా. రసూల్ గారు ఉన్నారు, డిఓపి రసూల్ సార్ ఉన్న తర్వాత ఎలా ఉంటాయి విజువల్స్, కుమ్మేస్తారు కదా ఆయన. అది తెలియాలంటే ఆహా యాప్ లో అబ్సల్యూట్లీ ఆహా యాప్లో సెప్టెంబర్ 18 సెప్టెంబర్ 18 ఈ వచ్చే శుక్రవారం ఆహా యాప్లో అమరం అఖిలం ప్రేమ అనే అద్భుతమైన లవ్ స్టోరీని కంపల్సరీ చూడాలి. ఇట్స్ స్టోరీ అబౌట్ లవ్. ప్రేమించడం అంటే ప్రేమిస్తూనే ఉండడం. ఫైనలీ మనం ద గార్జియస్ అండ్ ద మెయిన్ స్టార్ ఆఫ్ ద హోల్ షో అమరం అఖిలం ప్రేమ హీరోయిన్ శివశక్తి గారు మనతో పాటు ఉన్నారు. అండ్ శివశక్తి, యూ లుక్ ఎక్స్ట్రీమ్లీ గార్జియస్, యూ లుక్ సో ప్రిటీ. Thank you. After a very long time we are having such a nice live event, musical event. So how do you feel about it? I feel really grateful because it's releasing on our app. I'm super excited for that, and now such a big launch even during this COVID time. I couldn't have asked for more. So let's talk a bit about your character in the movie. So we've seen the trailer and you were amazing. And the father-daughter relationship with you and Shrikant Garu. So how is it working with Shrikant Garu and how is the bond? Trust me, it just came so naturally. He actually treated me like his daughter, and we had these very beautiful scenes which you will actually relate with your father. So there was nothing which you're doing something different. These are like everyday basis scenes, and I loved like shooting with him. There was so much to learn from him. Such a great actor, and yeah, I'm really grateful. Let's talk a bit about the music because today it's the musical night. And what's your favorite number? We all already got to know, but to the audience, what's your favorite number from the movie? It's my most favorite song. Can you just sing two lines of Kalava for us? No, if you'll play it, I can do the lip sync, but I can't sing because my accent won't come. So yeah. Sweet. So can you please tell why your favorite dialogue from the movie? Any of your favorite? Oh, so there's this very cute scene where I go to Amar and I say, "Sorry, Chepudana kada." Oh, that's so cute. And you looked so innocent, so cute, because in the trailer also, in the end, where a school guy comes in and he gives in a love letter and you say that, I have to show it to my father. Yes, So you were extremely cute in the trailer. And I'm so happy that I got an opportunity to play my younger version also in the film. So that was again a plus point. I loved it. అందరు వెయిట్ చేస్తున్నాము హీరోని ఎప్పుడు కలుద్దామని చెప్పి, బట్ రైట్ నౌ ఐమ్ నాట్ ఇంట్రొడ్యూసింగ్ యూ జస్ట్ ద హీరో. మనకి 2 రోల్స్ ప్లే చేశారు ఈయన, హీరో అండ్ ద ప్రొడ్యూసర్ ఆల్సో. హలో విజయ్. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి. అండ్ హౌ డు యూ ఫీల్ అసలు ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం? నాకైతే చాలా లైఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది ఈవెంట్ చూసి. ఐ థింక్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత జరిగే ఫస్ట్ ఈవెంట్.
హౌ డు యూ ఫీల్ ఇలా ఒక లైవ్లీగా ఎంతమంది మనుషుల్ని కలిసి మీ మూవీ మ్యూజిక్ లాంచ్ బీయింగ్ అన్ యాక్టర్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఇది లాంచ్ చేయడం, సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? I'm very happy, and after lockdown this will be the first any event, so I'm glad it is a musical event because the music is done by Radhan and it has come out fabulously. What is that very nice song that is close to your heart? There's one song andi which they're gonna release today. It's called Kanulanu. అది పబ్ లో ప్లే చేస్తాం యాక్చువల్లీ, అండ్ మూవీలో పబ్ లో ఉంటుంది అండ్ ఈ రోజు లాంచ్ కూడా పబ్ లోనే అవుతుంది కాబట్టి ఇట్స్ లైక్ కోఇన్సిడెన్స్ అనొచ్చు. దట్స్ మై ఫేవరెట్ సాంగ్ అండ్ ఐ థింక్ అదర్ 6 songs ఆల్సో అమేజింగ్. మీరు వింటారు కదా, హోల్ ఆల్బమ్ ఇస్ లైక్ ఆఫ్టర్ అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి, దెన్ దట్స్ అమరం అఖిలం ప్రేమ. సో ఈ మూవీ లాంచ్ అంటే అనౌన్స్మెంట్ అల్లు అరవింద్ గారు చేశారు, నాగార్జున గారు చేశారు, నిహారిక కొనిడల, నాగబాబు, సో చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఈ మూవీ లాంచ్ అయింది. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? అంటే థియేటర్ రిలీజ్ అయినా కూడా నాకు ఇంత రికగ్నిషన్ వచ్చేది కాదనుకుంటానండి. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆహా, ద వే దే ప్రమోటింగ్ దిస్ ఫిల్మ్, బికాస్ అల్లు అరవింద్ గారు లాంచ్ ద పోస్టర్, దట్స్ ఇట్ సెల్ఫ్ క్రియేటెడ్ సో మచ్ ఆఫ్ బూస్ట్ అండ్ సక్సెస్. ఆల్రెడీ ఆ సక్సెస్ లైన్ దగ్గర ఉన్నాం మేము. దెన్ నాగార్జున గారు, దెన్ నాగబాబు, నిహారిక గారు, దెన్ అండ్ నౌ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ అండ్ రెస్ట్ ఇస్ గోనా బి హిస్టరీ అనిపిస్తుంది నాకు. సో ఐమ్ వెరీ లైక్ హ్యాపీ కంటే ఇంకా బిగ్గెస్ట్ వర్డ్ ఏదైనా ఉంటే ఐ వాంట్ టు యూజ్ ఇట్, బట్ రైట్ నౌ I'm like super happy. So as a producer, మీ మూవీ ఆహాలో రావడం, you are completely satisfied, is it? I'm super happy because theaters అనేవి మనకి ఉండుంటే we would have had that reach, but theaters కంటే better reach OTT కి ఉందండి because everybody is at home. Yeah. And we are getting to their place, watch it at whatever convenient time they want to watch it. So I'm pretty glad that the number of audience ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్తుంది సినిమా. వెరీ హ్యాపీ ఇట్స్ కమింగ్ ఆన్ OTT. ఇప్పటి వరకు మనం చాలా మంది స్టార్స్ ని ఇప్పటి వరకు మనం కలిసాము, చూసాము, మాట్లాడాము, అండ్ ద హ్యాపెనింగ్ విశ్వక్ సేన్ మనతో పాటు ఇక్కడ ఉన్నారు. అండ్ విశ్వక్ సేన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అమరం అఖిలం ప్రేమ మ్యూజిక్ లాంచ్. అండ్ చాలా రోజుల తర్వాత మీరు ఇలాగా ఒక ఈవెంట్ కి, లైవ్ ఈవెంట్ కి ఇలా ఒక ప్రమోషన్ కోసం బయటకు వచ్చారు. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? యా, ఫీల్స్ వెరీ న్యూ. మర్చిపోయినండి అసలు ముందు అసలు ఈవెంట్లలో ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. ఫెల్ట్ లైక్ ఫస్ట్ టైం మళ్ళీ ఏదో పబ్లిక్ మధ్యలోకి వచ్చినట్టుండే, బట్ యా, ఇట్స్ ఓకే, వీఆర్ గెటింగ్ బ్యాక్ టు నార్మల్. ఇంకా అమరం అఖిలం ప్రేమ మ్యూజిక్ లాంచ్ కోసం వచ్చారు అండ్ మీరే ఫస్ట్ సాంగ్ కూడా లాంచ్ చేశారు అండ్ మీరు ఆ పాట విన్నారు, ఎలా అనిపించింది? see, one of the reason I came here is also Radhan. He's doing music to my next film, so he killed it నా సినిమాకి. అండ్ ఇప్పుడు ఇది వింటుండే కూడా నేను షాక్ అయినా. కలర్ ఫోటో ఈస్ కమింగ్ 18th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. వెరీ నైస్ టైమ్ టు పాస్ అసలు. సో 18th ఈవినింగ్ నేను కూడా చూసేస్తున్నా సినిమా. లైక్ యూ గైస్ బీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ద హీరో ఆఫ్ టునైట్ మ్యూజికల్ నైట్, అసలు మెయిన్ అందరూ ఇక్కడికి వచ్చింది అండ్ పాటలు అందరూ వెయిట్ చేసి చూస్తుంది రాధాన్ గారి కోసం. అండ్ ఫైనలీ ఆ రాధాన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హౌ ఆర్ యు అండి రాధాన్ గారు? థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ మీ. చాలా మంది పీపుల్కి రాధాన్ అంటే ఎవరు అని తెలియదు, ఫేస్ తెలియదు. సో అందరూ అడిగారు ఎందుకు మీరు మాట్లాడలేరు, ఎందుకంటే బికాస్ ఆఫ్ మై లాంగ్వేజ్, ఐ డోంట్ నో తెలుగు. నౌ ఐఎమ్ లెర్నింగ్. సారీ అబౌట్ మై తెలుగు. ఏదైనా తప్పు ఉంటే మర్చి సమీక్షండి. ఈ మూవీ నాకు వచ్చినది జోనథన్ గారు, విజయ్ గారు, ప్రసాద్ గారు అన్ని కలిసి మాట్లాడినప్పుడు నాకు మీ సౌండింగ్స్ కావాలి, మీ సాంగ్స్ కావాలి అని నా మీద నమ్మకం ఇచ్చి ఒక డైరెక్టర్ అడిగినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. దిస్ టీమ్ అప్పుడే నాకు కొంచెం ట్రిగర్ అయింది, ఇది మంచి మూవీ అది అని. స్టోరీ విన్న తర్వాత ఐ ఫెల్ట్ దిస్ విడ్ బి ఎ మ్యూజికల్ ఫిలిం అండి. నేను ఏం అడిగినా డైరెక్టర్ గారు నేను ఇలా వెళ్దామా అని ఐడియా ఇచ్చినప్పుడు దే సెడ్ ఫస్ట్ ఫీల్ ఫ్రీ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఐ నీడ్ ఎ గుడ్ క్వాలిటీ సౌండ్, 10 yearsకి అది వినపడాలి అని చెప్పారు. దట్ మేడ్ మీ మోర్ రెస్పాన్సిబుల్ ఈ మూవీకి వర్క్ చేయడం కోసం. ఈ టైంలో ప్రసాద్ గారు లేదు, అతనికి నేను ఈ మూవీని డెడికేట్ చేస్తున్నా. విజయ్ గారు ఫాదర్ కూడా లేదు, నా ఫాదర్ లేదు, అందరూ చనిపోయారు. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఉన్నారు, ఇప్పుడు లేదు. సో దే ఆర్ బ్లెస్సింగ్ అస్ ఫ్రమ్ సమ్వేర్. అండ్ థ్యాంక్స్ టు మై మామ్ బికాస్ ఆఫ్ ప్రతి ఈవెంట్లో ఐఎమ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ విన్నప్పుడు మై మామే గుర్తొస్తున్నారు ఫస్ట్. మై నేమ్ ఇస్ రాధన్ బికాస్ ఆఫ్ మై మదర్ నేమ్ ఇస్ రాధా. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపన్స్. దెన్ అందాల రాక్షసి డైరెక్టర్ హను రాకుపుడి, హీ ఫౌండ్ మీ అండ్ థ్యాంక్స్ టు హిమ్. ఇప్పుడు ఈ సాంగ్లో ప్రతి ఒక్క లిరిసిస్ట్
వర్క్ చేసిన లిరిసిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఎడిటర్, కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్, ఎవ్రీబడి దే కాంపిటీషన్ లాగా దే వాంట్ టు గివ్ దేర్ బెస్ట్ అవుట్పుట్ ఇన్ దిస్ మూవీ అలా చేశారు. హార్డ్లీ దిస్ కరోనా కేమ్ అండ్ వస్తుందా ఏమవుతుంది అని ఉన్న టైంలో ఆహా గివ్ అ బిగ్ support. Thanks to AHA team and all. So please encourage me and watch it on the AHA September 18th. Support Amaram Akilam Prema. Thank you so much. Thank you so much. My movie Amaram Akilam Prema is releasing on AHA OTT platform అండి. Amaram Akilam Prema is releasing on 18th September only on AHA app. Amaram Akilam Prema is going to get released on AHA, which is one of my very, very favorite online apps ippudu. This is Radhan, music composer of Amaram Akilam Prema. This movie is going to release September 18th. Download and subscribe AHA to watch Amaram Akilam and Prema, and many more to come this month.